సింహరాశి వారు కోటీశ్వర్లు అయ్యే ముందు వచ్చే సంకేతాలు. ఈ వీడియో చూడకపోతే కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వారు అవుతారు. సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఇతరుల విషయంలో చాలా ప్రేమగా ఉంటారు. ఎవరికైనా సహాయం కావాల్సిన, ఏదైనా సలహా కావాల్సిన వీరు ముందుండి నడిపిస్తారని చెప్పుకోవచ్చు. అలానే వీరు ఇచ్చినటువంటి సలహాలు పాటించడం వల్ల అవతలి వారికి అనుకున్నటువంటి పనులు కూడా జరుగుతాయి. అయితే సింహరాశి వారు పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎంతో సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. కానీ చాలామంది వీరిని చూసిన వెంటనే వీరికి ముక్కు మీద కోపం ఉంటుందని, లేకపోతే వీరు దురుసుగా ప్రవర్తిస్తారని అనుకుంటారు. కానీ వీరితో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాతే వీరి మనసు గురించి అయితే తెలుస్తుంది. అలానే డబ్బు విషయంలో కానీ, లేకపోతే ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో సంబంధాల విషయంలో, వృత్తిపరంగా ప్రతి దాంట్లో కూడా చాలా ఖచ్చితంగా ఉండాలనుకుంటారు. ఇచ్చిపుచ్చుకునే చోట ఎటువంటి లొసుగులు ఉన్నాయి రాశివారికి అస్సలు నచ్చదు. సింహరాశి వారు ఎప్పుడూ కూడా తనని తాను నమ్ముకుంటారు. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించరు. ఏదైనా పని కావాలన్నా ముందుగా చాలా వరకు తానే చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. తప్పని పరిస్థితుల్లోనే ఇతరుల సహాయాన్ని అయితే కోరుతారు. ఈ సమయంలో మీరు కోటీశ్వర్లు కావడానికి మీకు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి. ఈ సంకేతాలు కనుక మీరు గమనించుకున్నట్లయితే త్వరలోనే మీరు కోటీశ్వర్లు కాబోతున్నారని మీకు అర్థం. అయితే అవేంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా కొంచెం అభివృద్ధి అనేది స్లోగా ఉన్నప్పటికీ మీరు అనుకున్న విధంగా లక్ష్యాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో వ్యాపార పరంగా పెట్టుబడులు ఏవైతే పెట్టాలనుకుంటున్నారో ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాల్లో మీరు పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఎవరిని నమ్మి డబ్బు మాత్రం ఇవ్వకండి. అంటే మధ్యవర్తులుగా వ్యవహరించడం కానీ, లేకపోతే ఎలాంటి హామీలు లేకుండా బంధువులకి, స్నేహితులకి ఇచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉండడంతో పాటుగా ఆ డబ్బు వల్ల మీ మధ్య బంధుత్వం తెగిపోయి వివాదాలు ఏర్పడే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ, మిషనరీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. సింహరాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో సింహరాశి వారు చాలా చురుగ్గా ఉంటారు. చిన్ననాటి నుండి కూడా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు మనకి ఎక్కువగానే కనిపిస్తాయి. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రం ఎప్పుడూ కూడా పై చేయి తామే ఉండాలని ఒక భావన అయితే అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువగానే కష్టపడుతూ ఉంటారు. కేవలం విద్యలోనే కాకుండా కొన్ని ప్రత్యేకమైన కళల్లో కూడా మంచి ప్రావీణ్యం అయితే సంపాదిస్తారు. ఈ సమయంలో మీరు కొంచెం విదేశాలకు వెళ్ళడానికి, అంటే విద్య పరంగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తల్లిదండ్రుల నుండి ఆశించిన విధంగా మద్దతు రాకపోవడం, అంటే మీరు వదిలి వెళ్ళటం వారికి ఇష్టం లేకపోవడం, లేదా అంత దూరం వెళ్ళి మీరు కష్టాలు పడతారని వారు చాలా వరకు కూడా నిరాకరిస్తారు. అయితే మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. చివరి క్షణంలో వారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా మీకు అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. గుండె సంబంధిత, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే కుటుంబ పరంగా పెద్దల ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. అలానే సంతాన ఆరోగ్య విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నా అవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో సింహరాశి వారు తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. అలానే ఉద్యోగ ప్రదేశంలో మీకు వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, లేకపోతే మీకు దక్కేటువంటి గౌరవం ఏదైతే ఉందో
దాన్ని చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు. వారు ఉద్యోగరీత్యా కొన్ని విషయాల్లో కావాలని మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని తప్పుడు దారి పట్టించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి మాటలు కనుక మీరు ఉద్యోగ విషయంలో నమ్మినట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవడం కాకుండా కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అయితే మీరు కోటీశ్వర్లు అయ్యే ముందు మీకు కనిపించేటువంటి సంకేతాలు ఏమిటంటే, మీకు ఇంట్లో చీమలు తరచూ చక్కెరని తీసుకుని వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో ధనం అనేది పెరగబోతుందని. అలానే ఇంటికి ఎవరైనా ముత్తైదు వచ్చి మీకు ఒక అతిపెద్ద శుభవార్త కనుక తీసుకొచ్చినట్లయితే త్వరలోనే మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం. ఎవరైనా మీరు అడగకుండానే మీకు ఎర్రటి పుష్పాలు కనుక తెచ్చి ఇచ్చినట్లయినా, లేకపోతే మీరు ప్రతిరోజు బయటకు వెళ్తున్న సమయంలో ఎవరో ఒక స్త్రీ అదే సమయాన్ని తుడుస్తూ ప్రతిరోజు కనుక మీకు కనిపించినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి సంకేతకాలు అయితే మీరు గమనించుకోండి. ఖచ్చితంగా వీటిలో ఏ ఒక్కటి మీకు కనబడినా కూడా తొందరలోనే మీకు ఆర్థిక పరంగా కానీ, లేకపోతే మీరు కోరుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అభివృద్ధి కనిపించబోతుంది. కుటుంబ పరంగా దాంపత్య జీవితంలో చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. దంపతులు ఇద్దరు కూడా ఈ సమయంలో సంతానం కొరకు కానీ, లేకపోతే వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కూడా ఎంతో కాలంగా విడిపోయినటువంటి బంధువులు కలవడం, తోబుట్టువులతో ఏవైనా మనస్పర్ధలున్నా అవన్నీ కూడా సర్దుమణిగేలా చేసుకుంటారని చెప్పుకోవచ్చు. వివాహ విషయాల్లో చూసుకున్నట్లయితే సంతానానికి వివాహం చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలానే ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ పరంగా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు కోరుకున్న వ్యక్తులతో మీ యొక్క ప్రేమ వివాహాలు జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ పరంగా ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి కొన్ని శుభకార్యాలు కూడా పూర్తి చేస్తారు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం గోప్యత అనేది మీరు ఎక్కువగా పాటించవలసి ఉంటుంది. కొంతమంది కావాలని మీ రాజకీయ విషయాలన్నీ కూడా తెలుసుకుని వాటిని బయటకు చెప్పడానికి కానీ, లేదా మీ శత్రువులకు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరిని పడితే వారిని నమ్మడం అయితే మంచిది కాదు. రాజకీయ పరంగా మీకు ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలతో అందరినీ కూడా చక్కగా మీరు సమర్థించుకుంటూ వస్తారు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మంచి మంచి అవకాశాలతో పాటుగా మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు కూడా తగిన గుర్తింపు, అవార్డులు, బిరుదులు పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే సింహరాశికి సంబంధించిన వారికి ఈ రాశి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది. అలానే ఈ రాశి వారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు. ఈ రాశివారు ఈ మాసంలో నూతన వాహనాలు కొనుగోలు చేయడం, వ్యక్తిగత అవసరాలకు లేదా ఇతర అవసరాలకు ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.